తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ తో ఫ్యూచర్ సిటీ దశ మారుతోంది. ఈ సమ్మిట్ తో భారత ఫ్యూచర్ సిటీ నిర్మాణం వేగంగా కానుంది. ఇదే సమయంలో గ్లోబల్ సమ్మిట్ తో ఫోర్త్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, భూముల ధరలు పెరిగిపోయాయి. తాజాగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ తో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో 15 నుంచి 20% మేర భూముల ధరలు పెరిగినట్లు స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ తో భారత్ ఫ్యూచర్ సిటీకి క్రేజ్. ఫ్యూచర్ సిటీలో మరింత పెరిగిన భూముల ధరలు, ఫోర్త్ సిటీ పరిసర ప్రాంతాల్లో జోరందుకున్న రియల్ ఎస్టేట్. ఫ్యూచర్ సిటీలో భూములు కొనేందుకు ఎంతో మంది ఆసక్తి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడుల విషయంలో రికార్డు సృష్టించింది. గ్లోబల్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడుల ఆధారంగా మొత్తం 13 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వచ్చే 5 ఏళ్లలో భారత్ ఫ్యూచర్ సిటీ కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందనుందని అంచనా వేస్తున్నారు. ఫోర్త్ సిటీతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల రూపురేఖలే మారిపోనున్నాయి. మరీ ముఖ్యంగా కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలు ఊహించనంతగా అభివృద్ధి చెందనున్నాయి. ఇక్కడ మనకు ఆ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని అంటే అక్కడ రెడీగా అవైలబిలిటీ ఉన్నటువంటి ల్యాండ్ను ఉంది కాబట్టి, అండ్ ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉంది, మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది, అండ్ ఒక చక్కటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో తీసుకున్నా కూడా, ఈకో సిస్టమ్ తీసుకున్నా కూడా అక్కడ అంటే నెట్ జీరో సిటీగా దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఏఐ టెక్ రిలేటెడ్గా తీసుకున్నా కూడా దాన్ని చేయాలనుకుంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ తో ముచ్చెర్ల ఫోర్త్ సిటీలో భూముల ధరలకు రెక్కలు రాగా రానున్న రోజుల్లో మరింతగా భూముల ధరలు పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముచ్చెర్ల ప్రాంతంలో పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉండగా ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో మరిన్ని లేఅవుట్లు, టౌన్షిప్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటు కానున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలకు అనుసంధానంగా కందుకూరు, యాచారం మండలాల పరిధిలోని గ్రామాలకు కూడా 4 లైన్ల రోడ్ల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ముచ్చెర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్లోబల్ సమ్మిట్ తో 20 నుంచి 30% మేర భూముల ధరలు పెరిగాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంతకుముందు ముచ్చెర్ల ఉన్న కందుకూరు మండలంలో ఎకరా సగటున 1,80,00,000 రూపాయలు ఉండగా ఇప్పుడు 2.5 కోట్ల నుంచి 4 కోట్ల ధర పలుకుతోందని, ముందు ముందు మరింతగా ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు. ఇక కడ్తాల్ మండలంలో మొన్నటి వరకు ఎకరా భూమి ధర 1,30,00,000 ఉండగా ఫ్యూచర్ పనులు ప్రారంభమైన తరువాత 1,80,00,000 నుంచి 3 కోట్ల వరకు భూముల ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ రంగ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని మూలంగా మరి రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఉంటుందో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంటుంది. ప్రతిదీ కూడా లింక్ ఉంటుంది. ఒక పెట్టుబడులు ఎప్పుడైతే వస్తున్నాయో, ఇండస్ట్రియల్గా ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఇండస్ట్రియల్గా డెవలప్ అయినాడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. కాబట్టి అన్నిటికీ కూడా లింక్ రియల్ ఎస్టేట్. ఏ కొంచెం డెవలప్ అయినా కూడా అదే మోతాదులో రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్కి లాభదాయకమే. ఆమన్గల్ మండలంలో మొన్నటి వరకు ఎకరా భూమి ధర సగటున 1 కోటి రూపాయలు ఉండగా ఇప్పుడు 1,60,00,000 నుంచి 2.5 కోట్ల రూపాయల వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా శ్రీశైలం హైవేకు సమీపంలోని భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. శ్రీశైలం రహదారికి ఇరువైపులా ఎకరం అత్యధికంగా 3 కోట్ల నుంచి 4.5 కోట్ల రూపాయల ధరలున్నాయి. చాలా వరకు రియల్ రంగ నిర్మాణ సంస్థలు ఎక్కువగా ఇక్కడ భూములను కొనుగోలు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భారీగా నివాస వాణిజ్య నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో కానీ, ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్లో కానీ, గ్రోత్ పర్స్పెక్టివ్లో కానీ, అండ్ ఒక్క సెక్టర్ అని కాకుండా మల్టిపుల్ మనుషులు రావడంతో ఒక సెక్టర్ ఉంటే ఆ సెక్టర్ దెబ్బతిన్నప్పుడు మళ్ళీ మనకు అది కొంచెం డౌన్ అవుతుంది అలా అనేది లేకుండా అక్కడ ఒక ఫ్యూచర్ సిటీ అంటే ఒక టెక్ సిటీ అనో లేకుంటే ఏరో సిటీ అనో లేకుండా ఫ్యూచర్ సిటీ అనే దాన్ని తీసుకొస్తున్నారు. అక్కడ రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అండ్ ఏఐ రిలేటెడ్ ఇది అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా చేసుకున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ
దిస్ ఫ్యూచర్ సిటీ డెఫినెట్గా ఒక ఫ్యూచరిస్టిక్గా ఉంటుందని మనం భావించవచ్చు. అండ్ లెట్ us ఆల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ భూములు కొనాలన్నా కీలక ప్రాంతాలను ఎంచుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో భూములు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్ సిటీ పరిసర గ్రామాలైన దాసర్లపల్లి, కర్తాల్, నేదునూర్, కందుకూర్, మీర్ఖాన్పేట్, తుమ్మలూర్, మహేశ్వరం, గూడూర్, పంజగూడ, నాగిరెడ్డిగూడ, ముక్తమందారంలలో భూములు కొనుగోలు చేస్తే బెటర్ అని వారు చెబుతున్నారు. ఇక రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు సుమారు 22 కిలోమీటర్ల మేర కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట వరకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 100 మీటర్ల వెడల్పును నిర్మించే గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు మెట్రో రైల్ కోసం కేటాయించారు. కాబట్టి ఈ మార్గంలోని ఏ గ్రామంలోనైనా భూములను కొనుగోలు చేయవచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.